ఒక 6 ఏళ్ల పాప చిచ్చర పిడుగానే చెప్పచ్చు నుల్లా. రాను బొంబాయికి రా నెలవంక వచ్చిన నెలవంకనేమో ఆమె నటనతోని పాటతోని అభినయంతోని ముట్టుకుంటే పాపమంటూ ఎంతో మంది హృదయాలనైతే కొల్లగొట్టేసింది. కట్టుకున్నుడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల కోదండ రాముణ్ణి చూడు కోరిడి ఇచ్చేటివాడు మా సుందరాముణ్ణి చూడు చూడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యో ఆ రూపం. కెమెరా ముందు అంత మంచిగా నటిస్తున్నావు, ఎట్లా నేర్చుకున్నావు అంతా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. ఎవరు నేర్పించారు? మా డాడీ. మీ డాడీ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. అవునా? మరి మీ డాడీ కోసం మరి పాట స్టోరీ అయ్యి ఒకటి. పెద్ద దావకాలలో పుట్టంగానే దాని కళ్ళల్లో వెలిగిపోయేరా నేనడవా. రోజు నేను జూనికి వస్తారా? వస్తారు. ఎంతమంది ఉన్నారు నీకు మొత్తం ఫాలోవర్స్? వామ్మో మామూలుగా లేదు. అంతమంది కామెంట్లు వస్తాయి కదా, చూస్తావు నువ్వు కామెంట్లు? చూస్తా. ఏమేమి పెడతారు? నీ అందము చూస్తే అత్తు ఏ పడతారే కోయిలాలో కోయిలమ్మలాలో. ఇంతటి అందాన్ని ఆ బ్రహ్మదేవుడు బరాబర్ చెప్పు. అవ్వో మంచి. రాను బొంబాయికి రా. అందరికైతే శనాతి దండం నమస్తే. ఇవాళైతే మంచి ముచ్చటైతే పట్టుకొచ్చిన. ఏందనుకుంటున్నారా? ఒక 6 ఏళ్ల పాప చిచ్చర పిడుగానే చెప్పచ్చు నుల్లా. ఆమె నటనతోని పాటతోని అభినయంతోని ఎంతో మంది హృదయాలనైతే కొల్లగొట్టేసింది. ఇక ఆమెనైతే పట్టుకొచ్చిన. ఇక చెట్టి తల్లి ఎవరో కాదు, రితిక. రామ్మ రితిక. రితికమ్మ మంచిగా ఉన్నావా? నమస్తే. మరి నాకు చేయకండి. ఆహా మంచిగా ఉంది, స్మైల్ కూడా ముద్దుగుందుల్లో పిల్లది. ఈ చిట్టి తల్లితోనైతే ముచ్చట పెడదాము. మరి ఆమె ఎట్లా చేస్తుంది, గింత చిన్న పిల్లనే గింత మంచిగా చేస్తుంది, ఆమెకు అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ అంతా అరుచుకుందాం. చెప్తావు మరి? మాట్లాడతావు మాతోని? మా వాళ్ళందరికి ముచ్చట పెట్టాలి. ఏం పేరు నీ పేరు? రితిక. రితిక. అమ్మో 6 ఏండ్లు ఉంటాయి నీకు? 6 ఏండ్లు. అమ్మ గింత చిన్న పిల్ల, నిజంగా మస్తుగా ముచ్చట పెడదాం. ఇక షురు చేద్దామా రితిక? చలో షురు. ఒక డాన్స్ అయితే చేద్దాం. నీ వీడియోలు మస్తుగా చూసినా మస్తు దుంకుతున్నావు. మరి నాకు ఒక స్టెప్ నేర్పిస్తావా? నేర్పిస్తావా? ఏ పాట చేద్దాం చెప్పు. హలో రితిక, డాన్స్ చేద్దాం ఇక, సరేనా? నాకు అయితే మంచి స్టెప్ చెప్పాలి. ఏ పాట అన్నావు? రాను బొంబాయి. రాను బొంబాయికి రాను. వామ్మో మస్తు మారి మోగిపోతుంది పాట. సరే చేద్దామా? చలో. రాను నే రాను రాను బొంబాయికి రా. నెలవంక వచ్చిన నెలవంకనేమో అబ్బబ్బా మస్తు వేస్తుంది చిచ్చర పిడుగు. ఇంకెందుకు ఆలస్యం చేద్దాం, ఇక షూరి చేద్దాం పాండ్రి. రితిక నువ్వు మంచిగా చదువుతావా స్కూల్లో? మొత్తం ఏ సబ్జెక్ట్ అంటే నీకు బాగా ఇష్టము? తెలుగు. తెలుగు. అబ్బో మంచిగా తెలుగు తెలంగాణ భాష మాట్లాడతావా నా లెక్క? మాట్లాడతా. మరి మాట్లాడుకుందాం మంచిగా. బరాబర్ చెప్పాలి నువ్వు అన్ని ముచ్చట్లు. ఓకే. చెప్తావా? చెప్తా. బరాబర్ చెప్తాను. బరాబర్ చెప్పు. అవ్వో మంచిగా డైలాగులు మంచిగా ఎత్తున్నావు. అసలు కెమెరా ముందు అంత మంచిగా నటిస్తున్నావు, ఎట్లా నేర్చుకున్నావు అంతా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి. ఎవరు నేర్పించారు? మా డాడీ. మీ డాడీ. అమ్మో మీ డాడీ దగ్గర ఉండి కూసబెట్టి నేర్పిస్తుండా? మంచిగా చదువుకుంటావు కదా? మంచిగా చదువుకుంటావు. మంచిగా పాటలు పాడుతున్నావు కదా. ఏ పాటలు అంటే ఇష్టం నీకు? నాన్న సాంగ్. అమ్మో మీ డాడీ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. అవునా? మరి మీ డాడీ కోసం మరి పాట స్టోరీ అయ్యి ఒకటి పాడతావా? నాన్న పాట వచ్చేదన్న? వచ్చు. పెద్ద దావకాలలో పుట్టంగానే అరుపు విని మురుపులాగా మెరిసిపోయేరా. చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిడ్డాని కండల్లో వెలిగిపోయేరా. నేనే నడవాలని గుని తెచ్చిండు వాకరు, అవ్వాలని అయ్యే జోకరు.
నా బహువంతు కోసం తను అయ్యలేబరు నాన్నే కదరా కనిపించే దేవుడు సినిగినాంగిలేసిన నాయన సిరుతపులో లెవెంచెరా నేల పనే చేసిన నాయన మహారాజులే జాదెరా. వా సూపర్ వాడినవు రితిక. మంచిగా పాట మంచిగా చక్కగా ఉన్నది, ముద్దుగా సన్నగా మంచిగా ఉంది గొంతు నీదైతే. మరి ఇంకొక పాట కూడా పాడతావు కదా, అదేంది జర యాదిలు ఉంచుకో బిడ్డో, అది కూడా చూసినా నేను, మస్తుగా ఉంది. అది వాడతావా ఒకసారి? ఆడపిల్ల బ్రతుకు అట్లాగ చందము అత్తగారిల్లా దినంగడ్డు కట్న కానుకలంటూ కాల్చి చంపుతురు కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు. నీకు ఏమన్నా అయిందో బిడ్డో మేము గుండాకి చేస్తామే బిడ్డ జరయాదిరా జరయాదిరా జరయాది నుంచుకోవ బిడ్డో అడుగు పెడుతున్నదక్కోరియో. మంచిగా ఎత్తున్నావు నిజంగా, నేను చూస్తే ముచ్చట అనిపిస్తుంది నాకైతే. కానీ మొన్న యూట్యూబ్ స్టార్ వైష్ణవి అక్క ఉంది కదా, ఆమె పాట ఎంత చక్కగా చేసినావు నిజంగా, చూస్తే నాకే మస్తు బాధ అనిపించింది. మరి ఒక్కసారి చేసి చూపియరాదు? చేస్తావా? ఒక్కసారి చేసి చూపి మా వాళ్ళకి, సరేనా? అప్పు సప్పు చేసి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతులు పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ ఉన్నోడే కాలముడు అయిపోయా అయ్యో దేవుడా కన్నవాడికి కడుపు పోత ఇది ఎట్లా బ్రహ్మదేవుడా కన్నవాడికి కడుపు పోత ఎట్లా బ్రహ్మదేవుడా కన్నవాడికి కడుపు పోత ఇది ఎట్లా బ్రహ్మదేవుడా. అబ్బా ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఎత్తున్నావు. అన్నీ ఇట్లా యాక్షన్లు మొత్తం నువ్వే నేర్చుకున్నావా? మొత్తం ఎవరైనా నేర్పిస్తారా నీకు? మా డాడీ నేర్పిస్తారు. నీ డాడీ నేర్పిస్తారా? నీకు బాగా వచ్చేటి ఎత్తావు కదా నువ్వు, ఆ వీడియో చేసినాక నీకు ఏడుపు వస్తుందా? వస్తుందా? బాగా అనిపిస్తుందా నీకు? అనిపిస్తుంది. అవునా? అంటే ఇప్పుడు మొన్న కూడా ఏదండి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు కూడా మధ్య చేసినావు చిట్టి తల్లి, గది కూడా ఒకసారి చేస్తావా? చేస్తా. సరే చెయ్యి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైలేనాడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో కోటికో ఒక్కడే డాడ ఉన్నగాని కన్పికి కనిపేడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైలా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అబ్బా నిజంగా చక్కగా ఎత్తున్నావు రితిక, అసలు అందులో ఉన్నట్టు ఇట్లా నటిస్తున్నావు ఫీల్ అయిపోయి బాగా. రితిక మొన్న నిజంగా చున్ని ఆడపిల్లలు ఎట్లు వేసుకోవన్నా కూడా చూపించిన ఒక వీడియోలో చూసిన, మస్తు వేసినావు అది. అసలు అది నీకే చేయాలనిపించిందా? అవునా? మరి ఒక్కసారి చూపిస్తావా నాకు ఎట్లా? డైరెక్ట్ చూద్దామని. ఓకేనా? చూపి మరి ఒకసారి. ఇలా వేసుకోవద్దు, ఇలా వేసుకోవద్దు, ఇలా కూడా వేసుకోవద్దు, ఇలా కూడా వేసుకోవద్దు. ఇలా వేసుకోవాలి. అబ్బా ఎంత ముద్దుగా చెప్పినవేనా సక్కన్ తల్లి. నిజంగా చిన్న పిల్ల అండి, ఆమెకి ఏం అర్థమైందో ఏం కథనో చున్ని ఎట్లేసుకోనో చెప్పిందంటే నిజంగా మస్తు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక మంచిగా ఇప్పుడే నీకు అంటే మీ అమ్మ చెప్పిందా, మీ నాయన చెప్పిందా, ఎవరు నేర్పించారు నీకు ఇట్లా? మా డాడీ. మీ డాడీ ఎట్లుండాలి, ఆడపిల్ల ఎట్లుండాలని చెప్తాడా డాడీ ఎప్పుడు? అవునా? మంచి గుణం ఇది, మంచిగా నేర్చుకోవాలి. మంచిగా చెప్పి నువ్వు చిట్టి తల్లి. పాటలకు అన్నిటికీ కూడా మంచిగా చేస్తున్నావు కదా. మొత్తము ఎవరన్నా నీకు మంచిగా చేస్తున్నావు అని చెప్పిరా మీ ఊరోళ్ళు కానీ ఎవరన్నా? చెప్తారా? రోజు నేను జూనికి వస్తారా? వస్తారు. ఎంతమంది ఉన్నారు నీకు మొత్తం ఫాలోవర్స్?
70K. 70K, వామ్మో మామూలుగా లేదు 70K. అంతమంది కామెంట్లు వస్తాయి కదా, చూస్తావు నువ్వు కామెంట్లు? చూస్తా. ఏమేమి పెడతారు? మస్తు పెడతారు. అంటే సూపరు, మంచిగా చేసినవు, సూపర్, చిట్టి తల్లి అట్లా పెడతారు. చిట్టి తల్లి పేరు వాళ్ళే పెట్టిరా చిట్టి తల్లి అని? పెడతారు. అవునా? మంచిగా ఎత్తున్నావు మరి, చక్కగా ముద్దుగున్నావు. సుత్తి ఎంత ముద్దుగుంది తెలుసా, మస్తు ముద్దుగుంది. ఇంకా పాటలు ఇంకేమేమి చేసినావు? రాబందుల సాంగ్ మొన్న షూటింగ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు మహంకాళి షూటింగ్ చేయాలి. అవునా? చెయ్యి మరి ఒక్కసారి ఊపి. ఇది రాబందుల రాజ్యమే సెల్లెలా, ఇడన్యార కాసులు ఉన్నడే సెల్లెలా, పానం పోతుంటేనే సెల్లెలా, ఆడ నిలబడి చూస్తుంటరే సెల్లెలా, ధర్మమేడుంటదే సెల్లెలా, అది కళ్ళు మూసుకుంటదే సెల్లెలా, కాలం కనిదంటదే సెల్లెలా, ఇడ న్యాయం ఏడుంటదే సెల్లెలా, ఇది రాబందుల రాజ్యమే సెల్లెలా, ఇడరా కాసులు ఉన్నరే సెల్లెలా, పారం పోతుంటేనే సెల్లెలా, ఆడ నిలబడి చూస్తుంటరే సెల్లెలా. అబ్బా, పాట పాడుతుంటే నిజంగా నా గుండెలా ఇట్లా అవుతుంది, బాధ కలుగుతుంది. ఆడపిల్లలకు పుడితే ఆడపిల్లకు నిజంగా ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. ఈ చిట్టి తల్లి ఎత్తునైతే నా కట్లకించి నీళ్ళు కారుతున్నాయి. మంచిగా అనిపిస్తుంది అసలు. మొత్తములా అన్ని ఆడపిల్ల గురించే బాగా ఎత్తున్నావు కదా, వీడియోలు అన్నీ చూసిన నీ బాగా మొత్తం కదా, ఆడపిల్లల గురించే. డైలాగులు కూడా బాగా చెప్తావు అంటాను, మొత్తం ఇరుగదీసేస్తుంది డైలాగులు మొత్తం. రితిక, ఇంకా ఏ పాటలకు చేసినావు? ఆరంభ ఉర్వతి సాంగ్. అవునా? చెయ్యి మరి ఒకసారి. డాన్స్. డాన్స్ చేస్తావా? డాన్స్ కూడా వస్తుందా? అవునా? పాడు. కొయిలాలో కొయిలమ్మలాలో అంబ ఊర్వతి మేనకలైన, కొయిలాలో కొయిలమ్మలాలో నీ అందము చూస్తే అద్దు ఏ పడతరే, కొయిలాలో కొయిలమ్మలాలో ఇంతటి అద్దాని ఆ బ్రహ్మదేవుడు, కొయిలాలో కొయిలమ్మలాలో ఎంతెంత కష్టపడి రూపుదిద్దినాడు, కొయిలాలో కొయిలమ్మలాలో దివిలోనే నీ ఉంటే దేవుళ్ళు కూడా, కొయిలాలో కొయిలమ్మలాలో నిన్ను చూసి ఆటగాని కిందకే పంపనేమో మల్లె చెట్టు కింద కూస్తున్నా, మనసైన ఓ ముత్తు గుమ్మ, లంగవరి వేసుకొని దొంగ చూపు చూసుకుంటే నా మనసు దాచినవే బొమ్మ. అబ్బా, ఎంత చక్కగా ముద్దుగా వాడుతుంది, నంబరేకు వాడుతుంది అసలు. పాటలు పదాలు కూడా మంచిగా నేర్చుకున్నావా నువ్వు అన్నీ? అబ్బబ్బా, మొత్తం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్లోనే ఉండేటట్టుంది చిట్టి తల్లి. నిజంగా పాటలు అన్నీ, యాక్షను అంత బాగా చేస్తున్నావు. స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరు నిన్ను అడుగుతారా, ఈ వీడియో మంచిగా చేసినావు, ఆ వీడియో మంచిగా చేసినావు అని అడుగుతారా? ఇన్స్టాగ్రామ్ రీల్లా బాగా చేస్తున్నావు కదా. మొన్న గ్యాస్ అత్తలేదని యుద్ధాలు జరిగి అన్నీ జరిగి అప్పుడు కూడా ఏమో చేసినావంట వీడియో, నేను చూసిన కొంచెం. అది ఇప్పుడు మా వాళ్ళకి కూడా నువ్వు చూపియాలి. చూపిస్తావా? గ్యాస్ గురించి చేసినావు అంటే నీకే వస్తాయి అన్ని ఆలోచనలు, వాళ్ళని చెప్తుర్రా? మా డాడీ మొత్తం మీ డాడీ చెప్తుండు, నువ్వు చేస్తున్నావు. చిట్టి తల్లి చక్కగా ఉన్నావు. మొత్తము 70,000 మంది ఫాలోవర్స్ అంటే నిజంగా నమ్మశక్యమైతలేదు నాకు. మీ ఊర్లో మొత్తం చూస్తారా మీ వీడియోలు? అందరు చూస్తారా? చూస్తారు. అంటే ఎంతమంది సపోర్ట్ ఇస్తారు నీకు? ఊళ్ళో మా సర్పంచ్, మా అత్త, మా దశరథ, మా అందరు ఇస్తారు. అందరూ. సర్పంచ్ కూడా ఇస్తాడా నీకు? అంటే మంచిగా చేస్తున్నావు అని చెప్తాడా? అవునా? ఇప్పుడు మొత్తం వీడియోలు చేస్తావు కదా, చేసినప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తావా ముందు? చేస్తా. అంటే ఎట్లా చేస్తావు? ఏదన్నా డైలాగ్ నీకు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమన్నా కష్టం అనిపించిందా? ఏమనిపించలే? ఎవరన్నా చెప్తారా ఇట్లా చెయ్యి అట్లా చెయ్యని? చెప్తారు. ఎవరు చెప్తారు? మా డాడీ. మీ డాడీ? మొత్తం మీ డాడీ. మీ ఇంట్లో మమ్మీ ఎట్లుంటది? మా మమ్మీ వంట చేస్తుంది. నీకు మంచిగా తిండి పెడుతుంది, డైలాగులు మంచిగా చెప్పాలనేమో కదా, అంతేనా? మీ మమ్మీ ఎప్పుడన్నా తిట్టిందా నిన్ను? తిట్టిందా? ఏమని తిట్టింది?
తిడుతుంది కొడుతుంది. తిడుతుంది కొడుతుంది. మరి చదువుకోకుండా ఇవన్నీ ఎత్తే తిట్టదు కొట్టదా? చదువుకుంటావా మంచిగా? మొత్తం ఊర్లో ఎంతమంది ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నావు కదా, నీతో వాళ్ళ నచ్చి ఫోటో దిగిరా? దిగుతారు. రోజు దిగుతారా? ఫోటో దిగుతారా మంచిగా? దిగుతారు. ఇప్పటిదాకా పాటలు పాడి నువ్వు చక్కగా ముద్దుగా డైలాగులు నీకు ఓన్గా వచ్చిన డైలాగులు ఉన్నాయా మంచిగా? చెప్తావా మరి డైలాగులు? ఇప్పుడు మీ ఊరిలో అందరు చూస్తారు, మీ సర్పంచ్ చూస్తాడు, మీ బావేలు చూస్తారు, అందరు చూస్తారు. మరి అందరికి మరి మంచిగా చేసింది మా చిట్టి తల్లి అని అనాలి. చెప్తావా? చెప్పు మరి. ప్రేమ ఇదో బోగైపోయింది. ఏందే ప్రేమ లెక్క బతుకమా, ప్రేమ లెక్క పెరగమా, మేమంతా బతుకులే, మేమంతా పెరగలే. ఇంకో పారిన ఇలకల ఏ పోరు నోట్ల కానీ పోరు నోట్ల కానీ ప్రేమ అన్నమాట నాకు వినబడలే. గొడ్డలు తీసుకొని ఒక తుగుడలు నడుకుతుంది తల్లి. దేవుడా, నన్ను నరికేటట్టు నాయన. మంచిగా ఎత్తుంది ముద్దు. తెలంగాణ శకుంతల వచ్చింది దార్వి స్టూడియోకి. మంచిగా చేసినావు, నిజంగా నంబరే చేసినావు. డైలాగులు అన్ని మంచిగా నేర్చుకుంటున్నావు అయ్యా. మొత్తం ఎగ్జామ్లు ఇవే రాస్తావే మొత్తం? ఇక ఇవే రాస్తావా? ఇవి రాయవు, చదువుకొని రాయాలి మంచిగా. మంచిగా చేస్తున్నావు చక్కగా. ఇప్పుడు ఏమన్నా అవకాశాలు వస్తే సినిమాలల్లా సీరియళ్ళల్లో అవకాశం వస్తే చేస్తావా? చేస్తావు మంచిగా. సినిమాలు ఏం చూస్తావు నువ్వు? సినిమాలు సీరియల్ చూస్తావా? చూడవు. సినిమాలు చూస్తావు కదా, నీకు ఏమి ఇష్టం అనిపిస్తాయి నీకు? పుష్పరాజు. అబ్బో తగ్గేదే లేదు. మరి ఆ సినిమా చూస్తే ఇట్లనే తయారవుతారు మరి పిల్లలు, చిచ్చర పిడుగులు అవుతారు. ఇక పుష్పరాజు డైలాగ్ వస్తుందా నీకు? ఏదైనా వస్తుందా డైలాగ్? చెప్పు మరి ఒకసారి. అదే అబ్బా మస్తు చేసిందిలా నిజంగా. పుష్పరాజు ఫ్యాన్స్ అందరికి చిట్టి తల్లి నిజంగా ఫిదా చేసింది. మంచిగా అనిపిస్తుంది చిట్టి తల్లి నిన్ను చూస్తుంటే. నంబర్ ఎక్కి చేస్తున్నావు. ఇప్పుడు సినిమాలల్లా యాక్టింగ్ చేస్తావా? ఖచ్చితంగా పిలుస్తారు. ఇది చూసినాక వీడియో చూసినాక అందరు చూస్తారు, అందరు పిలుస్తారు. ఇక తమ్ముళ్ళ సినిమాల అవకాశాలు వస్తే పోతుందంట చిట్టి తల్లి. దార్వి స్టూడియోలో మరి చిట్టి తల్లి వీడియోలు చూసిన వాళ్ళు, ఎవరికైనా నచ్చిన వాళ్ళు నిజంగా విలువాలని కోరుకుంటున్నా. చిట్టి తల్లి మొన్న కూడా నేను ఒక వీడియో చూసిన ఆర్పి పట్నాయక్ది, అదేదో కళ్ళు లేని వాళ్ళది. మంచిగా చేసినావు నిజంగా. అది కూడా ఒక్కసారి చేస్తావా మా కోసం? చేస్తావా? మరి చేసి చూపి. రాముని చూడు కోరిడి చెటివాడు, మా సుందరాముని చూడు, మా తల్లి సీతమ్మ చూడు, కళ్ళు చెడకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిశాయో ఈ నేలపైలా. కోదండరాముని చూడు కోరిడి చెడివాడు, ఆ సుందరమ్ముని చూడు, మా తల్లి సీతమ్మ చూడు. బాబా ఎంత చక్కగా వాడినవే తల్లి, ముద్దొస్తుంది నాకైతే నిజంగా. చిట్టి తల్లి ఎట్లా నేర్చుకుంటున్నావు ఇవన్నీ? చిన్నప్పటి నుంచి మొత్తం పాటలే, ఇక యాక్షన్ పాటలు, తగ్గేదే లేదంటుంది ఇక చిట్టి తల్లి. నంబర్ ఎక్కువ. మొన్న ఇంకా మొత్తం పాటలల్లా మీ స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి కూడా వాడినవంట. మరి ఆ పాట కూడా ఒక్కసారి వినిపించాలి నాకు. గవర్నమెంట్ స్కూల్ నుంచి అంటే ఏం పాట అసలు అది? రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, ఆ గెలుపు చప్పటికి గుండెలలో మోగాలి, నేనుడితే వేక్కలపై సంతకమే చేస్తున్నా, ఎద నిండా చిరునవ్వే చిరునవ్వై ఉంటున్నా, నిండే నీడవని నీతో ఉంటావో నేస్తం, నమ్మకమే మనకున్న బలం, నీ కళ్ళల్లో వెతకాలి, మన చికట్లో తలి వెతకాలి. అబ్బబ్బబ్బా నిజంగా ఏమన్నా వాడుతుంది పాటలు. ముద్దుగా ముత్యాలు రాలినట్టే ఉన్నాయి నిజంగా. చిట్టి తల్లి నీ నోట్లకించి నాకైతే ముత్యాలు ఇక పట్టకపోతా. నేను ఇక మస్తు వాడుతున్నావు మంచిగా పాటలు, పదాలు. ఇప్పటి నుంచే నేర్చుకుని మంచి సింగర్ అవుతుంది నిజంగా. మంచిగా అనిపిస్తుంది చిట్టి తల్లి పాట పాడుతుంటే. మొత్తం పాటలు బాగా వాడుతున్నావు, అన్ని బాణీలు వాడుతున్నావు. సంగీతం నేర్చుకుందామని ఎప్పుడన్నా అనిపించిందా? నేర్చుకుంటావా సంగీతం? నేర్పిస్తారు ఇప్పుడు నీకు అవకాశాలు వస్తాయి కదా, మంచి సంగీతం అంతా గట్టిగా వాడాలి. అప్పుడు పాడతావా?
ఆడతా. పాడతావు కదా, మంచిగా వాడాలి. డైలాగులు కూడా బాగా చెప్తావంట. లాస్ట్ ఒక డైలాగ్ గట్టిగా మంచిగా చెప్తావా? చెప్తా. చెప్తావా? చెప్తా. ఏం డైలాగు? కాంచన. కాంచన. అమ్మో, ఇక ఇరగ తీసినట్టుంది కదా చెల్లి. అబ్బా కాంచన. సరే షురి అయ్యి మరి. ఇది ఒక్కటి మంచిగా చెప్పాలి గట్టిగా. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, నోటికి వచ్చిన వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించారు. ఓ దేవుడా, మస్తు చెప్తుంది డైలాగు గట్టిగా. ఇంకా పెద్దగా అయినాక ఇక మొత్తం అందరు వారిపోయేటట్టే ఉన్నారు కదా. నిజంగా చిట్టి తల్లి రితిక మస్తు మాట్లాడింది. మంచి మంచి డైలాగులు, పాటలు, యాక్షన్లు ఇరగదీసిందుల్లా. ఇక మంచిగా చెప్పాలని మంచిగా అంటే ఇంకా అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఇవ్వాలి. ఇస్తే పోయి మంచిగా చేయాలి. చేస్తావా? సరే చిట్టి తల్లి, నీకైతే ఆల్ ద బెస్ట్ చెప్తున్నా నేను. ఆల్ ద బెస్ట్, మంచిగా చేసుకోవాలి. ఓకేనా? చిట్టి తల్లి బాగా చేసి అలసిపోయింది. పెద్ద పెద్ద డైలాగులు అయితే చెప్పింది. కాంచనది అయితే ఇరగదీసేసిందుల్లా. మంచిగా వేయాలి చిట్టి తల్లి. నువ్వు ఈ నుంచి మంచి మంచి అవకాశాలు రావాలి నీకు. ఓకేనా? సినిమాలల్లో టీవీలలో అవకాశాలు వస్తాయి నీకు, మరి పోయి చేస్తావా? అడగా చేస్తా. మంచిగా చెప్పాలి ఇక డైలాగులు. పెద్ద పెద్దోళ్ళు వెళ్తారు నీకు. పెద్ద పెద్ద హీరోల పక్కన నటించే అవకాశం వస్తుంది. పోతావా? పోతా. పోతావు. మంచిగా వేయాలి. మంచిగా నువ్వు మంచిగా చదువుకోవాలి ముందుగల. మంచిగా చదువుకుంటే తర్వాత ఇవి కూడా అవకాశాలు వస్తాయి. సరేనా? ఓకేనా? ఉంటా మళ్ళా. సరే బాయ్ చెప్పవా? మా వాళ్ళందరికీ జర ఉంటా పోయేస్తా, మంచిగా ఉండురు అని చెప్పు. చెప్తావా? సుశీల్ గారులాగా ఇది ముచ్చట, ఇలాంటి ముచ్చట. నిజంగా రితిక చాలా చక్కగా చెప్పింది. మంచి మంచి డైలాగులు, యాక్షన్లు. మొత్తం 70,000 మంది ఫాలోవర్స్ అంటే నమ్మసక్యం కాదు. 6 ఏళ్ళ పాప నంబరేకి వేస్తుంది. మీ ఆదరణ కూడా కావాలి. మంచిగా ఆమె వీడియోలు చూడుర్రి, లైక్ చేయరి. అంతేనా? అంతేనా? నేనైతే చెప్తున్నా, నువ్వైతే చెప్తలేవు. మరి చెప్పు మరి. లైక్ చేసి షేర్ చేసుకోండి. అంతేనా? బెల్ కూడా కొట్టుర్రి కింద.